నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పరిశుభ్రత లోపించడంపై స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డితో కలిసి ఆమె కావలి ఆర్టీసీ డిపో బస్టాండ్ ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేవలం గ్యారేజీ వరకే పరిశుభ్రత పాటిస్తూ ప్రయాణికులు తిరిగే బస్టాండ్ పరిసరాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులను నిలదీశారు. తాము చేయాల్సిన పనులను మున్సిపాలిటీపై నెట్టేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బస్టాండ్ ఆవరణను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. కావలిలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో అందు ఆర్టీసీ ఉన్నత అధికారులు, ఆర్టీసీ డిపో మేనేజరు, మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి జోనల్ చైర్మన్ గా ఉన్నటువంటి సోదరుడు సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావలి నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఆర్టీసీ డిపో చుట్టుపక్కల ప్రజలకి, మన కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నో మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేందుకు ఈరోజు ఈ డిపోని సందర్శించడం, సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలు సందర్శించడం, అన్ని కూడా చూడటం జరిగింది. ఆర్టీసీ డిపో ఈ రోజున కలకలలాడుతూ ప్రజలందరికీ మెరుగైన సేవలు అందిస్తూ మహిళా శక్తిని ప్రవేశపెట్టిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలోని మహిళా తల్లులందరూ కూడా ఆర్టీసీని సద్వినియోగం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కావలి డిపో నుంచి ఇప్పటికీ 65 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి రావటం కావచ్చు, వివిధ ప్రాంతాలకి వెళ్ళటం కావచ్చు జరిగి 27 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించినటువంటి పరిస్థితుల్లో ప్రజానీకానికి మెరుగైన సౌకర్యాలు అందించాల్సిన బాధ్యతగా తీసుకుని ఈ రోజున చైర్మన్, రీజనల్ చైర్మన్ అయినటువంటి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో కావలిలో రోటరీ క్లబ్ సౌజన్యంతో మిత్రుడు రమేష్ రెడ్డి గారి ఉచితంగా వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకి అందరికీ కూడా ఉచితంగా మంచినీళ్ళు అందించే కార్యక్రమాన్ని కూడా ఉదయాన్నే ప్రారంభించి ఉన్నటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో వీలైనంత వరకు అన్ని గ్రామాలకి ప్రయాణికులకు మెరుగైనటువంటి సౌకర్యాల కోసం వారు సమీక్ష తీసుకోవడం జరిగింది. అదే రకంగా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి టాయిలెట్స్ ఏదైతే ఉన్నాయో దాని స్థానంలో కొత్తగా మరలా కూడా ఆర్టీసీ శాంక్షన్ చేయడం జరిగింది. అదే రకంగా ఈ పరిసరాల పరిశుభ్రత విషయంలో కానీ, అదే రకంగా పెయింటింగ్ విషయంలో కూడా వారు సూచన చేయడం జరిగింది. అవన్నీ మా స్థాయిలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలియజేసి వారు చెప్పిన ప్రకారంగా అవన్నీ అమలు చేయడానికి కోసంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ